తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఎంతో విలువైన సమాచారం పూర్తిగా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే నా వంతుగా ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో రేపటి నుండి 31 వరకు ఆగస్టు నెల 2026 ఆసరా పింఛన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు, వీరికి రద్దు, వీరికి మాత్రమే కొత్త విధానంలో పంపిణీ స్కీమ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 45 లక్షల పైచిలుకు మంది ఆసరా పెన్షన్దారులు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు ఈ వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది. తద్వారా వారు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలపైన ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి. మీ సందేహానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వార్తా విశేషాలు కానీ, వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వార్తా విశేషాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలిసే అవకాశం, ఆవశ్యకత నెలకొంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే 2023 సంవత్సరం డిసెంబర్ ఎన్నికల్లో భాగంగా మన తెలంగాణ సీఎం అభ్యర్థి అయినటువంటి రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు ఒక హామీని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మందికి ప్రస్తుతం అందుకుంటున్నటువంటి 2016 రూపాయలను 4016 రూపాయలుగా, 4016 రూపాయలను 6016 రూపాయలుగా మారుస్తామని చెప్పిన సంగతి తెలిసింది. దాని తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది కొద్దిగా ఆలస్యమైంది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో ఇది ఒక ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. దానికి గల కారణం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తూ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మందికి ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించిన హామీ ఇచ్చిన తరుణంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిరూపించుకోవాలని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2016 రూపాయలను 4016 రూపాయలుగా, 4016 రూపాయలను 6016 రూపాయలుగా అత్యంత త్వరితగతంగా పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. తద్వారా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూనే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పెన్షన్ల పెంపు కూడా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో
పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 33 జిల్లాల్లో ప్రారంభమవుతాయంటే కావండి. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు అనుగుణంగా, జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఈ 33 జిల్లాలలో పోస్ట్ ఆఫీస్లో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు మీ జిల్లాల్లో ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు పేర్కొన్న తరుణంలో ఈ 2016 రూపాయల నుంచి 4016 రూపాయలు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయల పెంపు కూడా అత్యంత త్వరితగతంగా పెంచి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిరూపించుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం. మరి ఈ వీడియో థంబ్నెయిల్లో చెప్పుకునే విధంగా వీరందరికీ రద్దు. అవునండి, ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, అదేవిధంగా ఫేక్ సదరం సర్టిఫికేట్లు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను ఎవరైతే పొందుతున్నారో వారందరిపైన ప్రభుత్వం నిష్పక్షపాతంగా రద్దు చేయాలని ప్రణాళికలను రూపొందిస్తుంది. తద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేల మంది ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి పెన్షన్లు పొందుతున్నారు. వారందరినీ తొలగించి ఈ ఆగస్టు 15వ తేదీన 1,50,000 మంది పైచిలుకు వరకు కూడా ఆసరా పెన్షన్లను అందిస్తామని ప్రభుత్వం పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఈ ఆగస్టు 15కు కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ ఆగస్టు 15వ తేదీకి కొత్త వారికి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి 45 లక్షలు వీరందరికీ పెన్షన్లను పంపిణీ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా వీరందరికీ 2016 రూపాయలను 4016 రూపాయలుగా, 4016 రూపాయలను 6016 రూపాయలుగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కొత్త విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారుల దగ్గర నుంచి బ్యాంకు ఖాతాలు, అదేవిధంగా పాన్ కార్డులు కూడా పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం. అయితే ఈ ఆసరా పెన్షన్ల పెంపు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కొత్త విధానంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అనగా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజున ఏ విధంగా బ్యాంకుల్లో జీతాలు ప్రభుత్వం జమ చేస్తుందో అదేవిధంగా కూడా ఆసరా పెన్షన్లను కూడా బ్యాంకుల్లో జమ చేయబోతున్నట్లు కేవలం ప్రాథమికంగా ఇది సమాచారం. మరి ఇది అమల్లోకి వస్తుందా లేదా అనేది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అఖండ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సును మెరుగుపరుచుకుంటూనే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కూడా పెంచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బడుగు బలహీన ఉన్నత వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను, ఆర్థిక అభివృద్ధిని అందిస్తూనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. మరి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.